నీతా అంబానీ తాగే టీ కప్పు దగ్గర నుంచి వేసుకునే డ్రెస్, వాడే ఫోన్ వరకు ఈమె లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్క వస్తువు విలువ వందల కోట్లు. ఒక్కరోజు ఈమె చేసే ఖర్చు, అనుభవించే విలాసాలు చూస్తే సామాన్యుల ఊహకు కూడా అందవు. కానీ ఈ అపారమైన వైభవం, అపరిమితమైన పవర్ వెనుక ఎవరికీ తెలియని ఒక భయంకరమైన చీకటి కోణం ఉందనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అవును, ఈ మేడం దెబ్బకు దేశంలో ఎంతో మంది పవర్ఫుల్ సెలబ్రిటీల జీవితాలు, కెరీర్లు నాశనమైపోయాయని, అందుకే బాలీవుడ్ టాప్ ఖాన్లు సైతం ఈమె ముందు హద్దులు దాటకుండా వణికిపోతుంటారని సోషల్ మీడియా టాక్. అయితే నీతా అంబానీ కారణంగానే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బిజినెస్ సామ్రాజ్యం కూలిపోయి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందా? అంబానీ కుటుంబం రెండుగా చీలిపోవడానికి కూడా నీతానే కారణమా? నీతా అంబానీ లగ్జరీ లైఫ్ స్టైల్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఒకప్పుడు కేవలం 800 రూపాయల జీతానికి స్కూల్ టీచర్గా పనిచేసిన ఒక సాధారణమైన అమ్మాయి నేడు అంబానీ సామ్రాజ్యాన్ని శాసించే మహారాణిగా ఎలా మారింది అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రవీంద్ర దలాల్ మరియు పూర్ణిమ దలాల్ దంపతులకు నీతా 1963 నవంబర్ 1వ తేదీన ముంబైలో ఒక మధ్యతరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలో ఒక సాధారణ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవారు. తల్లి గృహిణిగా ఉండేవారు. నీతాకు ఒక చెల్లెలు మమతా దలాల్ కూడా ఉన్నారు. చిన్నప్పటినుంచే నీతాకు శాస్త్రీయ నృత్యం అంటే, ముఖ్యంగా భరతనాట్యం అంటే ప్రాణం. ఆమెలోని ఆసక్తిని గమనించిన తల్లి నీతాకు కేవలం 6 ఏళ్ల వయసు నుంచే నాట్యంలో శిక్షణ ఇప్పించారు. చదువులో కూడా ఆమె ఎప్పుడూ ముందే ఉండేవారు. ముంబైలోని రోజ్ మాన్సూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నర్సింహన్జీ డిగ్రీ కాలేజ్లో బీకాం పట్టా పొందారు. అయితే ఆమెకు ఒక మంచి టీచర్ అవ్వాలనే లక్ష్యం ఉండేది. అందుకే డిగ్రీ తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో కేవలం 800 రూపాయల జీతానికి టీచర్గా చేరారు. అలా ఒకవైపు పాఠాలు చెబుతూనే మరోవైపు తన నాట్య ప్రదర్శనలను కొనసాగించేవారు. అయితే విధి ఆమె కోసం ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఒకసారి ముంబైలో గుజరాతీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో నీతా ఇచ్చిన భరతనాట్య ప్రదర్శన చూసి ధీరుభాయ్ అంబానీ మంత్రముగ్ధులయ్యారు. ఆమె నాట్యంలో ఉన్న లయ, ఆమె ముఖంలో ఉన్న తేజస్సు చూసి ఈ అమ్మాయిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతోంది, మా ఇంటికి ఇలాంటి కోడలే కావాలి అని ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు. వెంటనే నిర్వాహకుల ద్వారా ఆమె కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్ సేకరించారు. మరుసటి రోజే ధీరుభాయ్ స్వయంగా నీతా ఇంటికి ఫోన్ చేశారు. అటువైపు నుంచి ఫోన్ ఎత్తిన నీతాకు నేను ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని వినిపించింది. కానీ ఆమె నమ్మలేదు. ఎవరో ఆట పట్టిస్తున్నారనుకుని, అవునా, అయితే నేను క్వీన్ ఎలిజబెత్ని లేదా ఎలిజబెత్ టేలర్ని మాట్లాడుతున్నాను అని కోపంతో ఫోన్ పెట్టేసింది. మళ్లీ ఫోన్ రావడంతో ఈసారి ఆమె తండ్రి ఎత్తారు. ఆయన ధీరుభాయ్ గొంతురు గుర్తుపట్టి ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయారు. అలా అంబానీ ఆఫీస్లో జరిగిన మొదటి సమావేశం నీతా జీవితాన్ని మలుపు తిప్పింది. ధీరుభాయ్ అంబానీ నీతాని చదువు, అలవాట్లు, వంట నైపుణ్యం గురించి ఆరా తీశారు. ఆ తర్వాత నేరుగా నిన్ను మా అబ్బాయి ముఖేష్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని ప్రపోజ్ చేశారు. ఇది విన్న తండ్రి కూతుళ్ళిద్దరూ షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీతో పరిచయం పెరిగింది. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ముఖేష్ అంబానీ ఆమెకు ప్రపోజ్ చేశారు. నువ్వు సమాధానం చెప్పే వరకు కారు కదిలించను అని ఆయన పట్టుబట్టడంతో వెనుక నుంచి హారన్ల గోల మధ్య నీతా ఎస్ చెప్పారు. అలా 1985 మార్చి 8వ తేదీన వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లయ్యాక ఆమె జీవితం పోలబాట ఏమీ సాగలేదు. వారికి పెళ్లైన కొన్ని ఏళ్ల వరకు సంతానం కలగలేదు. వైద్య పరీక్షలు చేయించుకుంటే సహజ పద్ధతిలో తల్లి కాలేవని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది ఆ కుటుంబాన్ని ఎంతగానో కుంగదీసింది. కానీ పట్టుదల వదలని నీతా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా 1991లో ఈషా మరియు ఆకాష్ అనే కవరలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత 1995లో అనంత్ అంబానీకి జన్మనిచ్చారు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీతా అంబానీ కేవలం ఇంటికే పరిమితం కాలేదు. అంబానీ కుటుంబంలో వచ్చిన విభేదాల్లో కూడా ఆమె పాత్ర ఉందని కొందరు అంటుంటారు. ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత ముఖేష్ మరియు అనిల్ అంబానీల మధ్య ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలకు నీతా అంబానీ మరియు అనిల్ భార్య టీనా అంబానీ మధ్య ఉన్న మనస్పర్ధలే కారణమని టాకుంది. నిజానికి అనిల్ అంబానీ తన చెల్లెలు మమతా దలాల్ని పెళ్లి చేసుకోవాలని నీతా ఆశించారట. కాని అనిల్ బాలీవుడ్ హీరోయిన్ టీనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది కుటుంబంలో కొంత చిచ్చు పెట్టింది. చివరికి వారి తల్లి కోకిలాబెన్ జోక్యం చేసుకుని వ్యాపారాలను రెండుగా విభజించాల్సి వచ్చింది. ఆ తర్వాతే నీతా అంబానీ మరింత పవర్ఫుల్గా ఎదిగారు. ఇక నీతా అంబానీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే అది సామాన్యులకు ఊహకందని స్థాయిలో ఉంటుంది. ముఖేష్ అంబానీ తన భార్య కోసం ముంబైలో యాంటిలియా అనే 15,000 కోట్ల విలువైన భవనాన్ని నిర్మించారు. ఇందులో ఆమె సేవ కోసం దాదాపు 500 మంది స్టాఫ్ పనిచేస్తారు. ఆమె వాడే ప్రతి వస్తువు ఒక అద్భుతమే. ఆమె తాగే టీ కప్పులు బెల్జియం నుంచి తెప్పించిన బంగారంతో చేసినవట. ఆమె ధరించే డ్రెస్సుల ధర లక్షల్లో ఉంటుంది. మరియు ఒకసారి వేసుకున్న డ్రెస్ని ఆమె మళ్లీ ఎప్పటికీ వేసుకోరని అంటారు. అంతెందుకు, ఆమె ఫోన్ వెనుక 365 కోట్ల విలువైన ఖరీదైన పింక్ డైమండ్ ఉంటుంది. ముఖేష్ అంబానీకి తన భార్య అంటే ఎంత ప్రేమో చెప్పడానికి ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఒక ఉదాహరణ. ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూడాలని ఉందని నీతా అడగగానే మరుసటి రోజే ఆయన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని కొని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చారట. కానీ ఈ పవర్ వెనుక ఒక చీకటి కోణం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖేష్ అంబానీ తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే ఆమె పట్ల ఎవరైనా హద్దుదాటి ప్రవర్తిస్తే ఆయన అస్సలు సహించరు. దీనికి బాధితులుగా మారినవారు ఎవరో తెలుసా? మొదటగా విజయ్ మాల్యా. ఒక పార్టీలో విజయ్ మాల్యా నీతా అంబానీని హగ్ చేసుకుని కిస్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అది ముఖేష్కి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, ఆ తర్వాతే మాల్యా బిజినెస్లు దెబ్బతిని ఆయన దేశం విడిచి పారిపోవలసి వచ్చిందని అంటారు. అదే పరిస్థితి లలిత్ మోడీకి కూడా ఎదురైంది. ఐపీఎల్ సృష్టికర్త అయిన లలిత్ మోడీ కూడా నీతా అంబానీతో క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వెంటనే ఆయనపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. క్రికెట్ రంగంలో హర్భజన్ సింగ్ మరియు రోహిత్ శర్మ కూడా ఈ పవర్కి బలి అయ్యారని సోషల్ మీడియాలో కథనాలు ఉన్నాయి. ఒకసారి ముంబై ఇండియన్స్ గెలిచిన ఆనందంలో హర్భజన్ సింగ్ నీతా అంబానీని ఎత్తి తిప్పారు. ఆ తర్వాత సీజన్లోనే ఆయనను టీం నుంచి తీసేయడమే కాకుండా ఆయన కెరీర్ నిదానంగా ముగిసిపోయేలా చేశారని చెబుతారు. ఇక మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే హర్భజన్ చేసిన తప్పునే ఆయన కూడా ఎగతాళిగా చేశారట. 5 ట్రోఫీలు అందించిన కెప్టెన్ అని కూడా చూడకుండా ఆయన్ని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని చాలామంది నమ్ముతారు. ఈ పరిణామాలను గమనించిన బాలీవుడ్ ఖాన్లు షారూఖ్, సల్మాన్, అమీర్ నీతా అంబానీకి ఎంత దగ్గరగా ఉన్నా తమ హద్దుల్లోనే ఉంటూ జాగ్రత్త పడతారట. మొత్తానికి నీతా అంబానీ జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఒక టీచర్గా మొదలై అంబానీ సామ్రాజ్యానికి మహారాణిగా ఎదిగారు. ఆమె కేవలం విలాసాలకే పరిమితం కాకుండా ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా పిల్లలకు పాఠాలు బోధిస్తూ తన పాత వృత్తిని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ముఖేష్ అంబానీకి ఆమె ఒక బలం, ఒక ప్రేరణ. ప్రపంచం ఆమెను ఒక అదృష్టవంతురాలిగా చూసినా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ఆమె చూపిన పట్టుదల, కుటుంబ బాధ్యతలు మరియు వ్యాపార దక్షత ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చివరగా నీతా అంబానీ ప్రయాణాన్ని చూస్తుంటే మనకొకటి అర్థమవుతుంది. జీవితంలో అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకునే సిద్ధత ఉండాలి. కానీ అదే సమయంలో మన మూలాలను మర్చిపోకూడదు. పవర్ మరియు మనీ చేతిలోకి వచ్చినప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది. నీతా అంబానీ చుట్టూ ఉన్న వివాదాలు నిజమా లేక యాదృచ్ఛికమా అనేది పక్కన పెడితే ఆమె ఒక లెజెండరీ లెగసీని నిర్మించుకున్నారనడంలో సందేహం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.